హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, చూడండి. ఆన్ 1st January 2018 a firm purchased second-hand machinery for rupees 1,75,000 and spent 20,000 for repairs and 5,000 as installation charges. Depreciation is to be charged at the rate of 10% per annum on fixed installment method. Pass journal entries and show machinery account up to 31st December 2019. So 31st December 2019. సో ఇక్కడ మనకేంటంటే 2018లో మిషనరీ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేస్ చేయడం జరిగింది. సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేస్ చేశారు. తర్వాత డిప్రిసియేషను 10% అని డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. అంటే డెప్రిసియేషన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేరుగా ఇచ్చేశాడు. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేరుగా ఇవ్వలేదు. బట్ ఈ ప్రాబ్లంలో ఏంటంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేరుగా ఇవ్వబడింది. ఓకే, తర్వాత మనకు అప్ టు 31st December 2019 వరకు మాత్రమే మిషనరీ చూపించమన్నాడు. మిషనరీ అకౌంట్ అంటే జస్ట్ ఒక 2 years మాత్రం ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. సో ఇందులో మనకు ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి మనం పాస్ చేయాల్సి వస్తుంది. సో జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసి తర్వాత లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, రైట్. సో ఎనీవే మనం ముందు జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేటువంటి ముందుగా చూద్దాం. ఓకే, రైట్. సో డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, అమౌంట్ డెబిట్, క్రెడిట్. ఇక్కడ మనకేంటంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి ఏంటి అనేటువంటి చూద్దాం. సో ముందుగా ఫస్ట్ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కొన్నాడు అంటే 1st January 2018లో పర్చేస్ చేయడం జరిగింది. 1st January 2018లో పర్చేస్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ 2018 1st January 2018. సో అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో కాబట్టి మిషనరీ అకౌంట్ని డెబిట్ చేసుకుందాం. సో మిషనరీ అకౌంట్ డెబిట్, అసెట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా అసెట్ బిజినెస్లోకి వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసుకుంటాం. సో మిషనరీ అకౌంట్ డెబిట్ ఎంత అంటే యాక్చువల్గా మనకేంటంటే ఇక్కడ వాల్యూ 1,75,000 కొన్నాడు. దాంతోపాటు అడిషనల్గా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేటువంటి ఖర్చు పెట్టడం జరిగింది. సో టోటల్గా 20,000 ఒక ఎక్స్పెన్స్ ఉంది, ఒక 5,000 ఎక్స్పెన్స్ ఉంది. సో టోటల్ వాల్యూ ఎంత అంటే 2 lakhs rupees. సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే అసెట్ పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కనుక పెడితే ఆ ఎక్స్పెన్స్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏ ఎక్స్పెండిచర్ అవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనం ఏం చేయాలంటే సపరేట్గా ఎక్స్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయకూడదు. సపరేట్గా దానికోసం అకౌంట్ ఓపెన్ చేయకుండా నేరుగా అసెట్ అకౌంట్లోకే ఆ వాల్యూ కలిపేసుకోవాలి. అసెట్ అకౌంట్లోకే ఆ వాల్యూని ఏం చేయాలి అంటే యాడ్ చేసుకోవాలి. అందువల్ల నేను ఇక్కడ ఏం చేశానంటే మిషనరీ అకౌంట్లోకే టోటల్ 2 lakhs తీసేసుకున్నా. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ అంటే పర్చేస్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అయితే మనం పెడతామో ఆ ఎక్స్పెన్సెస్ని మనం ఏమంటాము అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మెయింటెనెన్స్ కోసం అంటే మధ్యలో కొన్ని ఎక్స్పెన్సెస్ పెడతాడు. ఆ ఎక్స్పెన్సెస్ని ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం.
దానికి అకౌంట్లో కలుపుకోకూడదు, అంటే అసెట్ అకౌంట్లో దాన్ని మిక్స్ చేయకూడదు, దాన్ని సపరేట్ అకౌంట్గానే ట్రీట్ చేయాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది అసెట్ పర్చేస్ చేసేటప్పుడు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి జనరేట్ అవుతుందన్నమాట. దాన్ని నేరుగా అసెట్ అకౌంట్లోకి కలిపేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఇక్కడ మనకు టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే అసెట్ పర్చేస్ చేసినాం, క్యాష్ అనేటువంటి వెళ్ళిపోవడం జరుగుతుంది, గోస్ అవుట్, కాబట్టి క్రెడిట్ సైడ్. సో టోటల్గా 2 lakhs బీయింగ్ అసెట్, ఇట్ మీన్స్ మెషినరీ పర్చేజ్డ్, చాలు, బిజినెస్ బీయింగ్ మెషినరీ పర్చేజ్డ్. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ మనకేంటంటే ఇయర్ ఎండింగ్లో డిప్రిసియేషన్ అనేటువంటి చూపించాలి. నేను ముందుగానే చెప్పా, మనకు జనరల్గా మనకు డిప్రిసియేషన్స్ ఇయర్ ఎండింగ్ ఈ 2 వేస్లో ఇయర్ ఎండింగ్ డేట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. మనకిది క్యాలెండర్ ఇయర్ అంటాం, దీన్ని యాక్చువల్గా క్యాలెండర్ ఇయర్ అంటాం, దీన్ని మనం ఏమంటాం అంటే ఫినాన్షియల్ ఇయర్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, క్యాలెండర్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనకు ప్రాబ్లం క్యాలెండర్ ఇయర్ ఎలాగంటే, క్వశ్చన్ మీరు చదివితే అందులో లాస్ట్లో ఇచ్చాడు, పాస్ జర్నల్ ఎంట్రీస్ షో మిషనరీ అకౌంట్ అప్ టు 31st December 2019, అప్ టు 31st December 2019. సో 31st December 2019 వరకు ప్రిపేర్ చేయమన్నాడు. అంటే దాని అర్థము మనకేంటంటే అక్కడ ఇయర్ ఎండింగ్ వచ్చేసి 31st December అని అర్థం. సో ఇప్పుడు మనం 31st December 2018కి సంబంధించి డిప్రిసియేషన్ చూపిద్దాం. డిప్రిసియేషన్ జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. ఎందుకు అనంటే రీజన్, డిప్రిసియేషన్ ఎందుకు డెబిట్ చేయాలి అనంటే మనకు అది ఎక్స్పెన్స్. నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా డిప్రిసియేషన్ని డెబిట్ చేసుకుంటాం. మిషనరీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి గోజ్ అవుట్, అసెట్ గోజ్ అవుట్, కాబట్టి క్రెడిట్ చేసుకుంటాం. అసెట్ వాల్యూ ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది. మనకు ప్రాబ్లంలో నేరుగా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు అంటే డైరెక్ట్గా 10% ఇచ్చాడు. సో 2 lakhs పైన 10%, 2 lakhs పైన 10%, వాల్యూ ఎంత అంటే 20,000 రూపీస్, వాల్యూ 20,000 రూపీస్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత బీయింగ్ డిప్రిసియేషన్ ఛార్జ్, చాలు. నెక్స్ట్ తర్వాత మనకు ప్రాబ్లం అప్ టు 31st December 2019 వరకు చేయమన్నాడు. అంటే ఇప్పుడు 2 years ప్రాబ్లం ఇచ్చింది. యాక్చువల్గా 2 years. యాక్చువల్గా అయితే మనకు అప్ టు 3 years ఎగ్జామినేషన్ ఉంటుంది, 2 years ఉండదు, 3 years చేయమని చెప్పి చెప్తారు. సో ఇక్కడ మీకు ఇది బేసిక్ ప్రాబ్లమ్సే కాబట్టి నేను మీకు ఓన్లీ 2 years చూపించాను ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొక ఇయర్కి సంబంధించిన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 31/12/2019 సేమ్ ఎంట్రీ, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ 20,000 మళ్ళీ కూడా, ఎందుకంటే ఇది మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి, టు మెషినరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్ 20,000 రూపీస్, 20,000 రూపీస్ బీయింగ్ డిప్రిసియేషన్ చార్జ్డ్ ఆన్ మెషినరీ. ఇలా 2 yearsకి సంబంధించిన డెప్రిసియేషన్ అనేటువంటిది చూపించాను. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ ఎంట్రీ కన్నా ముందు ఒక ఎంట్రీ పాస్ చేయాలి. అదేంటి అంటే P&L అకౌంట్కి ఈ డిప్రిసియేషన్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి. తెలుసు కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి డిప్రిసియేషన్ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని రికార్డ్ చేసుకుంటాం. నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు నోట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎంట్రీ తర్వాత ఈ ఎంట్రీ, ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీగా ఏం రాసుకుంటారు అని అంటే ఇప్పుడు నేను రాయబోయేటువంటి P&L అకౌంట్కి సంబంధించిన ఎంట్రీని రికార్డ్ చేసుకోండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేట్ వచ్చి 31st December 2018, ప్రాఫిట్ అండ్ లాస్
అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. సో ఈ ఎంట్రీ థర్డ్ ఎంట్రీగా నోట్ చేసుకోండి, మూడో ఎంట్రీగా రాసుకోండి. వాల్యూ వచ్చి సేమ్ 20,000 రూపీస్, 20K. సో 20,000 రూపీస్, 20,000 రూపీస్, 20,000 రూపాయలు. ఓకే. బీయింగ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్, P&L అకౌంట్. ఇది మనకు జర్నల్ ఎంట్రీ, దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ ఇది థర్డ్ ఎంట్రీగా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది మూడో ఎంట్రీగా రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ వచ్చి మనకు ఇది ఫోర్త్ ఎంట్రీ. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ అగైన్ ఈ ఇయర్కి సంబంధించిన డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి వచ్చింది అంటే డిప్రిసియేషన్లో ఉన్నటువంటి వాల్యూ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకుంటున్నాం. అంటే ఆ డిప్రిసియేషను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవడం వల్ల ప్రాఫిట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ వాల్యూ డిక్రీజ్ అయ్యింది అంటే దాని అర్థం నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా డెబిట్ చేసుకోవాలి. సో వెన్ ప్రాఫిట్ డిక్రీజెస్ ఇట్ షుడ్ బి డెబిటెడ్, వెన్ ప్రాఫిట్ ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. ఓకే, ప్రాఫిట్ డిక్రీజ్ అయితే డెబిట్, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్. దేని ప్రకారంగా? నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. నామినల్ అకౌంటింగ్ రూల్లో ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ కదా, ఇన్కమ్స్ గెయిన్స్ ప్రాఫిట్స్ క్రెడిట్ కదా. ప్రాఫిట్ పెరిగితే క్రెడిట్, ప్రాఫిట్ తగ్గితే డెబిట్. సో డిప్రిసియేషన్ వల్ల ప్రాఫిట్ అనేటువంటి తగ్గుతుంది, అందువల్ల ప్రాఫిట్ అండ్ లాస్ని డెబిట్ చేసుకోవాలి. వాల్యూ ఎంత అంటే 20,000 రూపీస్, 20,000 రూపాయలు, సేమ్ 20,000. సో బీయింగ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్, P&L అకౌంట్. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. వీడియో పాస్ ఆన్ చేసి నోట్ చేసేసుకోండి ఫాస్ట్గా. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ అకౌంట్లోకి వెళ్దాం. సో ఇది నోట్ చేసుకోండి నీట్గా. నేను సీక్వెన్స్ ఏదైతే 1 2 3 4 5 నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అకౌంట్లోకి వెళ్దాం. ఓకే, నేను రబ్ చేస్తున్నాను. ఓకే, ఎంట్రీస్ రాసేసిన తర్వాత, ఎంట్రీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు లెడ్జర్ అకౌంట్. జనరల్గా మనకు మేజర్గా మిషనరీ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయమని చెప్పి అడుగుతారు క్వశ్చన్లో కూడా. ఇంతకుముందు ప్రాబ్లంలో మనల్ని 2 అడిగారు, మిషనరీ అకౌంట్, డెప్రిసియేషన్ అకౌంట్ 2 ప్రిపేర్ చేసాం. కానీ ఈ ప్రాబ్లంలో మనల్ని అడిగింది ఏంటంటే ఓన్లీ మిషనరీ అకౌంట్ మాత్రమే అడిగారు. సో చూద్దాం. సో ఓన్లీ మిషనరీ అకౌంట్ మాత్రం వేద్దాం. యాక్చువల్గా 2 ఇయర్స్కి మాత్రమే మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పారు కూడా, ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. సో 2 ఇయర్స్కి సంబంధించిన మిషనరీ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తే గుడ్ ఎనఫ్ అండి, సరిపోతుంది. ఓకే, మిషనరీ అకౌంట్ డేట్ particulars rupees, date
పర్టికులర్స్ రూపీస్. ఓకే, డెబిట్ క్రెడిట్. ఓకే, సో ఫస్ట్ మనం పర్చేస్ చేసిన డేట్ ఏంటంటే 1/1/2018. సో రెఫరెన్స్ ఏంటి? టు క్యాష్. ఎందుకు డెబిట్లో తీసుకుంటున్నాం? మిషనరీ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. మిషనరీ కమ్స్ ఇన్, ఇది ఏ రూల్ ప్రకారం తీసుకోవాలి? రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. మనం వేసే అకౌంటు మిషనరీ అకౌంట్ కాబట్టి ఇది రియల్ అకౌంట్. రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా కమ్స్ ఇన్ గోస్ అవుట్. సో ఇప్పుడు మనకు అసెట్ పర్చేస్ చేసినప్పుడు కమ్స్ ఇన్ మనకు వస్తుంది, అందువల్ల మనం ఏం చేస్తామంటే కమ్స్ ఇన్ డెబిట్ చేసుకుంటాం. సో టు క్యాష్ అకౌంట్ వాల్యూ వచ్చి మనం కొన్నటువంటి వాల్యూ టోటల్ వాల్యూ 2 lakhs. యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చేశాడు మనకు, మన ఫార్ములా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. ఇయర్ ఎండింగ్ డేట్ 31st December 2018 బై డిప్రిసియేషన్ వాల్యూ వచ్చి 20,000 రూపీస్. ఎలాగ వచ్చింది అని అంటే 2 lakhs ఇంటూ 10%, 2 lakhs ఇంటూ 10/100. యాక్చువల్గా జనవరి 1st నుంచి డిసెంబర్ 31st ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 12 months ఉంటుంది. ఇక్కడ 12/12 monthsకి సంబంధించినటువంటి డిప్రిసియేషన్. ఓకే, 12 monthsకి సంబంధించిన డిప్రిసియేషన్ వాల్యూ 20,000 రూపాయలు మనకు రావడం జరిగిందనమాట. ఓకే రైట్. నెక్స్ట్ అకౌంట్ క్లోజ్ చేద్దాం. 2 lakhs, ఇక్కడ 2 lakhs, 2 lakhsలో నుంచి 20,000 మైనస్ చేస్తే 1,80,000 మిగులుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, C/D. సో క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తాం? రెండు వైపులా టోటల్ చేసుకుంటాం. ఏది ఎక్కువ ఉంటే అది రెండు వైపులా రికార్డ్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్గా రాయడం జరుగుతుంది. మనకు ఈ 2 lakhsలో నుంచి 20,000 మైనస్ చేస్తే 1,80,000 వస్తుంది. డిఫరెన్షియేషన్ ఎంత? సో మనకు 1,80,000. ఇది ఏ డేట్కి అంటే ఇయర్ ఎండింగ్ 31st December 2018 ఎండింగ్కి మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ వాల్యూ. దాన్ని మనం బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. 1/1/2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వాల్యూ ఎంత అంటే 1,80,000. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,80,000. అదే వాల్యూ నెక్స్ట్ డేట్, ఈ డేట్ తర్వాత రోజు మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ అనమాట. రైట్, మనం డిప్రిసియేషన్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి ఇయర్ ఎండింగ్ డేట్కి సంబంధించి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా ఒరిజినల్ కాస్ట్ మెథడ్ మీకు తెలుసు కదా. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ పైన డిప్రిసియేషన్ ఎప్పుడూ కూడా మనం ఏదైతే పర్చేస్ ఆఫ్ అసెట్ ఉంటుందో ఆ వాల్యూ పైనే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి సేమ్ డిప్రిసియేషన్ 20,000 మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బై డిప్రిసియేషన్ అకౌంట్ 20,000 రూపీస్. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,80,000లో నుంచి 20,000 మైనస్ చేస్తే 1,60,000. 1,60,000. సో 1,60,000 రూపాయలు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. డేట్ వచ్చి నెక్స్ట్ 1/1/2020. సో మనల్ని అడిగింది ఇక్కడ వరకు ప్రిపేర్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఈ డేట్ ఓపెనింగ్ డేట్ రాసేసి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసి వదిలేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎగ్జామినేషన్లో కూడా ఎగ్జామ్లో మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఎప్పటి వరకు చేయమన్నాడో అక్కడ చూసుకొని ఆ డేట్ తర్వాత డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసేసి వదిలేస్తే ప్రాబ్లం సరిపోతుంది అనమాట. ఓకే, ఆ డేట్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసి వదిలేస్తే మనకు అక్కడికి సరిపోతుంది. సో ఇది ప్రాబ్లం, ప్లీజ్ నోట్ చేసుకోండి. వీడియో పాస్ చేసి నోట్ చేసేసుకోండి. వీడియో పాస్ చేసి నోట్ చేయండి త్వరగా. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి.
రైట్, నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫోర్త్ ప్రాబ్లంలో ఏం చెప్పాడో చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, జశ్వంత్ పర్చేజ్డ్ an asset for rupees 98,000 on 1st July 2017. He spent 2,000 for its erection. Estimated life of the asset is 10 years with 10,000 scrap value. So calculate annual depreciation, rate of depreciation and prepare asset account for 3 years. Books are closed on 31st December every year. సో ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో యాక్చువల్గా ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వబడలేదు. సో మనకేంటంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వలేదు. బట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కనుక్కోవాలి అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఫస్ట్ అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేసి దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేటువంటి కనుక్కోవాలి. తర్వాత అకౌంట్ అనేటువంటిది ప్రిపేర్ చేయాలి. తర్వాత మనం ఏం ప్రిపేర్ చేయాలి అంటే అకౌంట్ అనేటువంటిది మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే రైట్. సో చూద్దాం మరి. సో ప్రాబ్లం నెంబర్ 4లోకి వెళ్దాం. సో ముందుగా యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ముందుగా యాన్యువల్ డిప్రిసియేషన్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో నేను జస్ట్ ఈ వైపు మాత్రం రబ్ చేస్తాను, ఈ వైపు పార్ట్ మాత్రం యూస్ చేసుకుంటాను. ఓకే, యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్లోకి వెళ్దాం. సో ఇది ఇందాక చేసిన ప్రాబ్లం నెంబర్ 3 అండి. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4. సో ముందుగా యాన్యువల్ డిప్రిసియేషన్ సో ఫార్ములా ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఈ ప్రాబ్లంలో కాస్ట్ ఆఫ్ అసెట్ 98,000 ఇచ్చాడు, ఎక్స్పెన్స్ వచ్చి 2,000 ఇచ్చాడు, స్క్రాప్ వాల్యూ వచ్చి మనకు 10,000 ఇవ్వడం జరిగింది. సో 10,000 డివైడెడ్ బై లైఫ్, ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత అంటే 10 years ఇచ్చాడు. సో 10 years. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైపోతుంది. సో 98 + 2 1 lakh, 1 lakh minus 10,000 90,000, 90,000 divided by 10 that equal to 9,000 rupees. సో దట్ ఈక్వల్ టు 9,000. ఇది మనకు యాన్యువల్ డెప్రిసియేషన్. ఇది మనకేమవుతుందంటే యాన్యువల్ డెప్రిసియేషన్. మరి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కుందామా? ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ equals to annual depreciation 9,000 divided by cost of asset plus expenses. Cost of asset 98,000 plus expenses 2,000, total 1 lakh into 100. సో మనకు ఎంత వస్తుంది అంటే 9% వాల్యూ అనేటువంటి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్గా రావడం జరుగుతుంది. సో ఎలాగా అంటే సింపుల్, జీరోస్, ఈ టూ జీరోస్ క్యాన్సిల్, ఇంక ఇక్కడ 3 zeros మిగిలింది, ఇక్కడ 3 zeros మిగిలింది, క్యాన్సిల్, రిమైనింగ్ 9%. సో 9% అనేటువంటిది మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనమాట. 9% అనేటువంటిది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే రైట్. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. 9,000 9%.
ఓకే, నెక్స్ట్ అదే ప్రాబ్లంలో మనం మిషనరీ అకౌంట్ అనేటువంటిది ప్రిపేర్ చేద్దాం. సో నెక్స్ట్ మిషనరీ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేటువంటి చూద్దాం. వెల్, సో మిషనరీ అకౌంట్కి వెళ్దాం. ఇక్కడ యాక్చువల్గా ఎరెక్షన్ అన్నాడు కదా, ఎరెక్షన్ అంటే ఏం లేదండి, ఇన్స్టలేషన్ అనేసి అన్నాం. ఎరెక్షన్ ఛార్జెస్ అంటే మనకి ఏంటంటే ఇన్స్టలేషన్ అంటాం. ఓకే, ఇన్స్టలేషన్ ఛార్జెస్, రైట్. సో ఇప్పుడు మనకు ముందుగా పర్చేస్ చేసినటువంటి డేట్ చూడండి. ఈ ప్రాబ్లంకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనేటువంటి ఒక్కసారి చెక్ చేద్దాం. 1/7/2017లో పర్చేస్ చేయడం జరిగింది. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా రాయండి, ఏదైనా ఒక్కటి రాయండి, ప్రాబ్లం లేదు. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వాల్యూ వచ్చి మనకేంటంటే 1 lakh. పర్చేస్ చేసిన వాల్యూ ₹1,00,000, 1 lakh. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ డేట్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇయర్ ఎండింగ్ డేట్. ఇయర్ ఎండింగ్ డేట్ ఏమేమి ఉంటాయి, 2 ఉంటాయి. ఎయిదర్ డిసెంబర్ అన్న ఇయర్ ఎండింగ్ డేట్ ఇస్తాడు, లేదా మార్చ్ అన్న ఇయర్ ఎండింగ్ డేట్ ఇస్తాడు. ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లంలో ఏది ఇయర్ ఎండింగ్ డేట్ ఇచ్చాడు అని అంటే అగైన్ 31st డిసెంబర్ ఇచ్చాడు. సో కాబట్టి ఇయర్ ఎండింగ్ డేట్ 31st డిసెంబర్ 2017, 31st డిసెంబర్ 2017. సో ఇక్కడ బై డిప్రిసియేషన్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అకౌంట్ ఇక్కడ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. యాన్యువల్ డిప్రిసియేషన్ మనకి ఎంత వచ్చింది, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం డిప్రిసియేషన్ వాల్యూ. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, సంవత్సరానికి అంటే యాన్యువల్గా మనకు వచ్చిన డిప్రిసియేషన్ వాల్యూ ఎంత, యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే 9,000 రూపీస్ వచ్చింది. ఎలా వచ్చింది, మనం కొన్ని వాల్యూస్ అప్లై చేయడం వల్ల 9,000 రూపాయలు మనకు డిప్రిసియేషన్ వచ్చిందనమాట. సో 9,000 మనకు వచ్చింది. ఇప్పుడు ఈ 9,000 ఎన్ని మంత్స్కి సంబంధించింది, 12 మంత్స్కి సంబంధించిన డిప్రిసియేషన్. ఎన్ని మంత్స్కి సంబంధించింది అంటే 12 మంత్స్కి సంబంధించిన డిప్రిసియేషన్. కానీ అసెట్ పర్చేస్ చేసింది ఎప్పుడు, 1/7/2017. సో అసెట్ పర్చేస్ చేసింది ఎప్పుడు అంటే 1/7/2017. జాగ్రత్తగా వినండి, మనకు మేజర్గా ఎర్రర్ ఎక్కువగా ఫైండ్ అవుట్ ఎర్రర్ ఎక్కువగా మనం చేసేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇదే. సో ఈ సిచ్యువేషన్లో కనుక మనం ఎర్రర్ చేస్తే ప్రాబ్లం మొత్తానికి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో టోటల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం కోల్పోతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా వినండి. ఓకే, 1/7/2017లో అసెట్ అనేటువంటి పర్చేస్ చేశాడు. డిప్రిసియేషన్ ఎప్పుడు, 31st డిసెంబర్ 2017కి డిప్రిసియేషన్ చూపించాలి. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన 9,000 యాన్యువల్ అంటే 12 మంత్స్కి సంబంధించిన డిప్రిసియేషన్. కానీ మనం అసెట్ పర్చేస్ చేసింది 1st జూలై 2017, అక్కడి నుంచి 31st డిసెంబర్ 2017కి ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 6 మంత్స్ మాత్రమే, 6 నెలల పాటు. ఎలాగా, జూలై 1 మంత్ పూర్తిగా, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్. సో మొత్తం ఎన్ని నెలలు అంటే 6 నెలలు, 6 మంత్స్ కంప్లీట్ అయింది. సో 1st జూలై నుంచి 31st జూలైకి 1 నెల, 1st ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్కి 2 నెలలు, 1st సెప్టెంబర్ నుంచి అదేవిధంగా 30th సెప్టెంబర్కి, 1st అక్టోబర్ నుంచి 31st అక్టోబర్కి, 1st నవంబర్ నుంచి 30th నవంబర్కి, 1st డిసెంబర్ నుంచి 31st డిసెంబర్కి 6 నెలలు అవుతుంది. సో కాబట్టి మనం డిప్రిసియేషను 6 మంత్స్కి సంబంధించిన డిప్రిసియేషన్ మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ డేట్ నుంచి ఈ డేట్లోకే మిషనరీ అనేటువంటి యూస్ చేసుకోవడం జరిగింది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో. కాబట్టి ఆ ఇయర్లో యూస్ చేసింది కేవలం 6 నెలలు మాత్రమే. ఎన్ని నెలలు అయితే యూస్ చేస్తాడో అన్ని నెలలకి డిప్రిసియేషన్ చూపించాలి. సో 6 నెలలకి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇంటూ 6/12 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 4,500. దీన్ని ఇంకొక రకంగా ఇలా కూడా చేయొచ్చు. మనం అసెట్ వాల్యూ ఎంత, 1 lakh.
మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత 9/100 9% ఇంటూ 6/12 ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ఇదే. ఎలాగంటే ఈ రెండు వాల్యూస్ ఏదైతే ఉందో అది 9000 వస్తుందన్నమాట. ఓకే, అదే 6 ఇంటూ 6/12 తీసుకుంటే 4500. ఓకే రైట్, ఇదన్నా కరెక్టే. సో నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. 31st December 2017 by balance carried down 1 lakh లో నుంచి 4500 మైనస్ చేస్తే 95,500. సో 1 lakh లో నుంచి 4500 మైనస్ చేస్తే 95,500. దాన్ని మనం ఇక్కడ బ్రాట్ డౌన్ చేసుకోవాలి. సో 95,500 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఏ డేట్ అంటే దీని తర్వాత రోజు 1/1/2018. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే డిప్రిసియేషన్ చూపించాలి. ఇయర్ ఎండింగ్ డేట్ 31st December 2018 బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఇప్పుడు మన డిప్రిసియేషన్ ఎంత వస్తుందంటే 1 lakh ఇంటూ 9/100. ఎందుకు అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఎన్ని మంత్స్ ఉంటుంది? 12 months ఉంటుంది. అర్థం చేసుకోండి, ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఎన్ని మంత్స్ అంటే 12 months. 12/12 వేసినా వేయకపోయినా ఒకటే. ఎంత అవుతుందంటే 9000 రూపీస్. ఇది హాఫ్ ఇయర్ డిప్రిసియేషను, ఇక్కడ ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్. ఓకే రైట్, నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 95,500లో నుంచి మనకు టోటల్ ఇక్కడ 95,500 ఉంది. 95,500లో నుంచి 9000 మైనస్ చేద్దాం. 85,500. సో 86,500. ఓకే, 86,500 రూపాయలు. 86,500. సో ఇది బ్యాలెన్స్. సో దీన్ని 1/1/2019. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 86,500గా తీసుకోండి. తర్వాత మళ్ళీ మనకు యాక్చువల్గా ప్రాబ్లం 3 years ఇచ్చాడు. 3 years మనం చూపించాల్సిందే. సో 31/12/2019 బై డిప్రిసియేషన్ సేమ్ 9000. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అదే వాల్యూ వస్తుంది. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ 86,500 సేమ్ వాల్యూ. 86,500లో నుంచి 9000 మైనస్ చేద్దాం. సో 500 అండ్ ఐ థింక్ 77,500. సో 86,500 మైనస్ 9000. సో 500. సో 6 1 రైట్. సో 77,500 రూపీస్. సో ఫైనల్గా ప్రాబ్లం మనల్ని అడిగింది 3 years. మనం ఏం చేయాలంటే 4th yearకి సంబంధించి బ్యాలెన్స్ ఓపెన్ చేసి వదిలేయడమే. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ డేట్ వచ్చి 1/1/2020. 1/1/2020. సో ఇది మనకు ప్రాబ్లం. ఓకే రైట్. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా రైట్.
ఓకే, మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏ ఫర్మ్ పర్చేజ్డ్, ఫిఫ్త్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం వెరీ ఈజీ ప్రాబ్లం. ఏ ఫర్మ్ పర్చేజ్డ్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 2 lakhs ఆన్ 1/7/2017. On 1/7/2017. Show the machinery account for 4 years. Show the machinery account for 4 years. So, show the machinery account for 4 years. Charging depreciation on original cost method at the rate of 20% per annum, assuming that the books are closed on 31st December every year. So, ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో ఏంటంటే సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో మనం అంటే ఈ ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లంలో మనం చేసింది ఏంటంటే యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనమాట. యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. అండ్ ఇక్కడ 1 lakh ఎలా వచ్చింది, 98,000 ప్లస్ 2,000 ఎక్స్పెన్సెస్ రెండు కలిపి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం అంటే ఫిఫ్త్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేరుగా ఇచ్చేసాడు. సో ఫిఫ్త్ ప్రాబ్లంలో రేట్ ఆఫ్ డిప్రిసియేషను మనకు డైరెక్ట్గా ఇవ్వబడింది. సో డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో డైరెక్ట్గా ఉంది కాబట్టి నేరుగా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఓకే, సో మిషన్ అకౌంట్, మిషనరీ అకౌంట్. సో సేమ్ డేట్ మన ప్రాబ్లము ఫిఫ్త్ ప్రాబ్లం ఇది. సో సేమ్ డేట్ ఫర్మ్ పర్చేజ్డ్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 2 lakhs ఆన్ 1/7/2017. 1/7/2017లో ఫర్మ్ పర్చేస్ చేయడం జరిగింది. ఎంత కొన్నారు అంటే 2 lakhsకి పర్చేస్ చేయడం జరిగింది. మనం ఇయర్ ఎండింగ్ డేట్లో డిప్రిసియేషన్ చూపించాలి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి జాగ్రత్తగా. అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 20% ప్రాబ్లంలో ఇచ్చాడు. 20%. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్, 2 lakhs ఇంటూ 20/100 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్, 6 months. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్ అంటే 6 months. డిప్రిసియేషన్ చేసేటప్పుడు జాగ్రత్త, బిగినింగ్ డేట్ ఏముంది, ఎండింగ్ డేట్ ఏముంది, బిగినింగ్ డేట్ ఏముంది, ఎండింగ్ డేట్ ఏముంది, ఈ మధ్యలో ఎన్ని మంత్స్ అయితే మిషనరీ యూస్ చేస్తుంటాడో అన్ని మంత్స్కే మనం మిషనరీ డిప్రిసియేషన్ చూపించాలి. ఇదే మీకు మేజర్ అండి. సో మేజర్ స్టూడెంట్స్, సో ఇది గాన మీరు మిస్ అయినారంటే ప్రాబ్లం మొత్తం మిస్ అయిపోతుంది. మీకు మార్క్స్ స్కోరింగ్ అనేటువంటి ఉండదు. సో మోస్ట్లీ 0 marks వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఏదో గ్రేస్ మార్క్స్ రావచ్చు, ఓకే, లేదంటే సో 6/12. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎన్ని మంత్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 నెలలు మాత్రమే. ఓకే, సో 6 months. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 40,000, 20,000 రూపీస్ వస్తుంది. సో 20,000 క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. సో చూడండి, 2 zeros 2 zeros, 1 zar 2 zar, 1 zar 10 zar, 2,000 into 10, 20,000 రూపీస్. నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2 lakhs. ఇక్కడ 2 lakhs. 2 lakhsలో నుంచి 20,000 తీసేస్తే 1,80,000. సో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,80,000. 1,80,000. ఇక్కడ 1/1/2018.
ఈ డేట్ ఏదైతే ఉంటుందో ఈ ఎండింగ్ డేట్ తర్వాత రోజు ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,80,000. నెక్స్ట్ క్లోజ్ 31/12/2018 బై డిప్రిసియేషన్ అకౌంట్. ఇప్పుడు మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మంత్స్ ఉంది? 12 మంత్స్ ఉంది. అంటే ఇది బిగినింగ్ డేట్, ఇది ఎండింగ్ డేట్, మధ్యలో 12 నెలలు. అంటే ఈ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు 1,80,000తో అసెట్ అనేటువంటి ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ అసెట్ మొత్తం ఇయర్ మొత్తము కూడా యూజ్ చేసుకున్నాడు కాబట్టి మొత్తం 12 మంత్స్కి సంబంధించి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మాత్రం 6 మంత్స్కే, ఎందుకంటే యూజ్ చేసింది 6 మంత్సే, అందువల్ల 6 మంత్స్కే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూజ్ చేసింది టోటల్ 6 మంత్స్. సో టోటల్ 12 మంత్స్ కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మనం అక్కడ ఎలా తీసుకోవాలి అంటే టోటల్ 12 మంత్స్కి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అండ్ చూడండి 2 lakhs స్ట్రైట్ లైన్ మెథడ్. ఇది కూడా యాక్చువల్గా ప్రాబ్లంలో మనకు ఏ మెథడు? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్. సో కాబట్టి 2 lakhs పైన తీసుకోవాలి. 2 lakhs ఇంటూ 20%. 2 lakhs into 20% అంటే 20/100 ఎంత అవుద్ది? 40,000 రూపీస్. 40,000 రూపీస్. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,80,000లో నుంచి 40,000 తీస్తే 1,40,000. సో 1,80,000 అండ్ ఇక్కడ 1,40,000 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో రెడ్డింగ్ రాస్తున్నాను. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో 1/1/2019 అగైన్ మళ్ళీ డిప్రిసియేషన్ ఇయర్ ఎండింగ్లో 31/12/2019 బై డిప్రిసియేషన్ అకౌంట్. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎప్పుడు కూడా సేమ్ డిప్రిసియేషన్ వాల్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం 6 మంత్సే కాబట్టి 20,000 వచ్చింది, లేదంటే ఇక్కడ కూడా 40,000 వచ్చేది, ఇక్కడ కూడా 40,000 వచ్చేది. సో ఇప్పుడు ఈ 40,000 ఇక్కడ కూడా మనకు రావడం జరుగుతుంది. సో క్లోజ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. ఎలాగా? మనకు టోటల్గా ఉన్న వాల్యూ 1,40,000. 1,40,000లో నుంచి 40,000 మైనస్ చేసుకోండి. సో మిగిలింది ఎంత అంటే 1 lakh. క్యారీ డౌన్ వాల్యూ 1 lakh. నెక్స్ట్ సేమ్ ఈ డేట్ తర్వాత 1/1/2020. యాక్చువల్గా ప్రాబ్లం మనల్ని చేయమని చెప్పింది ఎన్ని ఇయర్స్ అంటే 4 years. 4 years ప్రాబ్లం చేయమన్నాడు. సో కాబట్టి 4th ఇయర్ది కూడా మనం చూపించాల్సిందే. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1 lakh అండ్ క్లోజింగ్ 31/12/2020 బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత అంటే 40,000. సేమ్ 40,000 వస్తుంది. అండ్ క్లోజ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000. ఎలాగా? మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ అసెట్ వాల్యూ ఎంత అంటే 1 lakh ఉంది. 1 lakhలో 40,000 మైనస్ చేస్తే 60,000 పెండింగ్. సో 1 lakh రాసేటప్పుడు చక్కగా రాయండి నీట్గా, రెండు వైపులా. ఇక్కడ నేను ఎట్లా రాస్తున్నానో ఆ విధంగా నోట్ చేసుకోండి. రాసేటప్పుడు పైకి కిందకి అనేటువంటి నోట్ చేయకుండా చూస్తే మార్క్స్ అట్లే మనకు స్కోరింగ్ అట్లే వచ్చేయాలి. ఓకే, 1 lakh. సో ఇక్కడ 60,000 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1/1/2021. సో ఇది మనకు ప్రాబ్లం. సో ఇక్కడికి ప్రాబ్లం కంప్లీటెడ్. సో ఇది మిషనరీ అకౌంట్ మాత్రం ప్రిపేర్ చేయమని చెప్పాడు కాబట్టి మిషనరీ అకౌంట్ మాత్రమే మనం ప్రిపేర్ చేసాం. సో ఈ విధంగా 4 years అడిగాడు. 1, 2, 3, 4. 5th year బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసి వదిలేయడం. 5th yearకి మాత్రం ఏం చేయాలంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసి వదిలేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడికి ప్రాబ్లం కంప్లీట్. రైట్. సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ నా రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి
కాస్త సజెస్ట్ చేయండి, రికమెండ్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో పాస్ చేసి ఆన్సర్ రాసేసుకోండి, పాస్ చేసి ఆన్సర్ రాసుకోండి.